గుర్తు చేసుకోండి ఒకసారి. రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్ చాలా ముఖ్యమైన సూచనలు చేసేది, చాలా ముఖ్యమైన సూచనలు. ప్రాథమిక హక్కులు మార్చాలని చెప్పింది. ప్రాథమిక విధుల్లో ఓటు వేసే హక్కును తప్పనిసరిగా పన్నులు చెల్లించే అంశాన్ని ప్రాథమిక విధుల్లో చేర్చాలని చెప్పింది. కేంద్ర రాష్ట్ర సంబంధాలు చాలా ముఖ్యమైన మార్పులు చేయాలని చెప్పింది. ఇంకా చెప్పాలంటే అసలు ప్రధానమంత్రిని ఎన్నుకునే పద్ధతిని ప్రవేశపెట్టాలని సూచన చేసింది. పార్లమెంట్ లో ఏ పార్టీకి మెజార్టీ రాకపోతే ప్రధానమంత్రిని ఎలా ఎన్నుకోవాలంటే స్పీకర్ని ఏ విధంగానైతే లోక్సభ సభ్యులు ఎన్నుకుంటారో అదే విధంగా ప్రధానమంత్రిని కూడా ఎన్నుకోవాలని. జర్మనీ తరహా పద్ధతిలో భారతదేశంలో కూడా కన్స్ట్రక్టివ్ నో కాన్ఫిడెన్స్ మోషన్ అంటే నిర్మాణాత్మకమైన అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టే విధంగా ఉండాలి. ఇలాంటివన్నీ సూచన చేసిన రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్ తన నివేదికను సమర్పించి 11 సంవత్సరాలు అవుతుంది. ఇది బీజేపీ ప్రభుత్వ కాలంలో ఏర్పాటు చేసినటువంటి కమిషన్. 11 సంవత్సరాల తర్వాత ఇవాళ నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్ చేసిన సూచనలు 249 అంశాలు ఉన్నవి. ఇక్కడ మీరు కొన్ని రాశారు. 249 అంశాలు ఉన్నాయి. దాంట్లో 58 రాజ్యాంగ సవరణలు, 86 చట్ట సవరణలు, 105 పరిపాలనాపరమైన సవరణలు. దీంట్లో ఇప్పటి వరకు ఎన్ని అమలుపరిచినారు? 58 రాజ్యాంగ సవరణ సూచించింది కమిషన్, 86 చట్ట సవరణ సూచించింది. ఇందులో ఏవైనా రాజ్యాంగ సవరణలు తీసుకొచ్చారా నేను మిమ్మల్ని అడిగేదాన్ని. కొన్ని చట్ట సవరణలు చేసినారా? మరి కమిషన్ చేసిన సూచన తప్పనిసరిగా అమలు పరుస్తారని సర్కార్య కమిషన్ చేసిన ఒక 2-3 అంశాలు ఉన్నాయి. ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసేటప్పుడు గవర్నర్ నివేదిక తప్పనిసరిగా ఉండాలి. గవర్నర్ నివేదిక ఇస్తేనే రాష్ట్రపతి పరిపాలన విధించాలి. గవర్నర్ నివేదికను అనుసరించి పార్లమెంటులో చర్చ జరగాలి. పార్లమెంటు చర్చించి ఆమోదించిన తర్వాత మాత్రమే ఆ రాష్ట్ర శాసనసభను రద్దు చేయాలి. ఇది 88లో సర్కార్య కమిషన్ చేసిన సూచన. 1994లో ఎస్ఆర్ బొంబాయి కేసులో భారత సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు. కానీ 1999లో రబీర్దేవి ప్రభుత్వాన్ని రద్దు చేసినప్పుడు పార్లమెంట్ ఆమోదించక ముందే రాష్ట్ర శాసనసభను రద్దు చేసినారు. రాష్ట్ర శాసనసభను రద్దు చేస్తే పార్లమెంట్ ఆమోదించక ముందే చేసినారు. కాబట్టి పెద్ద రాజ్యాంగపరమైన సంక్షోభం తలెత్తింది. ఎందుకంటే ఒకసారి సభను రద్దు చేస్తే మళ్ళీ ఎన్నికలు మాత్రమే పెట్టాల్సి ఉంటుంది. సస్పెన్షన్ చేస్తేనే దాన్ని పునరుద్ధరించవచ్చును. కానీ రాష్ట్రపతి చేసిన ప్రకటన లోక్సభ ఆమోదించింది, రాజ్యసభ తిరస్కరించింది. అంటే సర్కార్య కమిషన్ 88లో సూచిస్తే 94లో సుప్రీంకోర్టు కూడా తీర్పు చెప్తే 99లో ఈ రెండింటిని పక్కకు పెట్టి మరి ఎన్డీఏ ప్రభుత్వం రబీర్దేవి ప్రభుత్వాన్ని రద్దు చేసినప్పుడు సర్కార్య కమిషన్ సూచన తప్పనిసరిగా పాటించినారా? గవర్నర్లు నియమించేటప్పుడు తప్పనిసరిగా సంప్రదించాలి రాష్ట్ర ప్రభుత్వాన్ని. సంప్రదిస్తున్నారా? లేదే. అందువలన ఇంకా మీకు బాగా తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ఒక్కసారి మీరు పదవీ కమిషన్ చెప్పింది భారతదేశంలో 16 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పాటు చేయాలని చెప్పింది. 16 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాలు. కానీ కేంద్ర ప్రభుత్వం 1956లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చేసేటప్పుడు 14 రాష్ట్రాలు 6 కేంద్రపాలిత ప్రాంతాలను ఏర్పాటు చేసింది. అంటే అర్థం ఏంటిది? కమిషన్ చెప్పిన సూచనలు ప్రభుత్వం తప్పనిసరిగా పాటించాలా? లేదు. మీకు ఇంకా తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ఒక కామన్ సెన్స్ ను ఉపయోగించాల్సినటువంటి అంశం ఏంటంటే చాలా మంది మీ తెలివితేటను ఉపయోగించట్లేదు. ఎవడో చెప్పిన దాని మీద నమ్మకం. మీ తెలివితేటను ఉపయోగించాల్సింది ఏంటంటే అసలు కమిషన్ ఎవరు నియమించినారు? ఏ కమిషన్ అని ఎవరు నియమిస్తారు? ప్రభుత్వం. ఏమని నియమిస్తుంది? సూచనలు సలహాలు చేయమని. నిర్ణయం తీసుకునేది ఎవరి చేతిలో ఉంటుంది? ప్రభుత్వం చేతిలో ఉంటుంది. కమిషన్ చెప్పింది తప్పనిసరిగా పాటించాలని చెప్తే ఇక మీరు చెప్పిన ప్రకారం ఎలా ఉంటుందంటే గవర్నర్ ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన విధించాలని నివేదిక పంపితే రాష్ట్రపతి తప్పనిసరిగా విధించాలంతే. విధిస్తారా? ఎవరికి సబార్డినేట్?
రాష్ట్రపతి గవర్నర్ కు సబార్డినేట్, గవర్నర్ రాష్ట్రపతిగా? గవర్నర్ ఇచ్చేటటువంటిది నివేదిక, సూచన మాత్రమే. దానిపై నిర్ణయం తీసుకునే అధికారం ఎవరి చేతిలో ఉంటుంది? ప్రభుత్వం చేతిలో ఉంటుంది. కాబట్టి కమిషన్ ఏర్పాటు చేసేటటువంటిది ప్రభుత్వం. కాబట్టి కమిషన్ ప్రభుత్వానికి చేసిన సూచనల పైన నిర్ణయం తీసుకునేటటువంటి అధికారం ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుంది తప్ప కమిషన్ చెప్పినట్టు చేయాలని కాదు. రెండో అంశం. ఇక మూడో అంశం ఏంటంటే, దీంట్లో ఒకే ఒకటి ఏంటంటే, నేను చెప్పుకుంటూ వచ్చేటటువంటిది దాన్ని కూడా పక్కకు పెడతాను. కమిషన్లో ఎట్ ది మోస్ట్ 99.9% కమిషన్లో ఒక న్యాయపరమైన సభ్యుడు ఉంటాడు, న్యాయశాఖకు సంబంధించినటువంటి సభ్యుడు ఉంటాడు. అంటే ఆయన హైకోర్టు న్యాయమూర్తి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఏమి, కానీ మీకు ఒకసారి గుర్తు చేసుకోండి. డీలిమిటేషన్ కమిటీ గుర్తుందా? ఖచ్చితంగా సుప్రీంకోర్టులో న్యాయమూర్తి. అదేవిధంగా అంతర్రాష్ట్ర నదీ జలాల పంపకానికి సంబంధించినటువంటి ట్రిబ్యునల్ ఏర్పాటు చేసినప్పుడు కూడా ఎవరు ఉంటారు? అలాంటి, అందుకోసం ఏంటంటే న్యాయపరమైన సభ్యుడు ఉంటాడు. నేను బాగా చెప్పింది ఇది పట్టించుకోండి. ఇంకొక విషయం ఏంటంటే, కమిషన్ విల్ బి అపాయింటెడ్ బై ది గవర్నమెంట్ ఓన్లీ. కమిషన్స్ ఆర్ ఆల్వేస్ అపాయింటెడ్ బై ది గవర్నమెంట్. ప్రైవేట్ కమిషన్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్. ప్రైవేట్ వాళ్ళు ఏర్పాటు చేసేది కమిషన్ కాదు. కమిషన్ అంటే ప్రభుత్వం చేత నియమించబడుతుంది. కమిషన్ లో న్యాయపరమైనటువంటి సభ్యుడు ఉంటాడు. కమిటీ అనేది ప్రభుత్వమైనా నియమించవచ్చు, ప్రైవేట్ వ్యక్తులైనా ఏర్పాటు చేసుకోవచ్చు. ఉదాహరణకి మీకు అందరికీ తెలుసుకోవాల్సినటువంటి అంశం, ఎన్నికల్లో ఓటింగ్ వయో పరిమితిని ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని సంవత్సరాలు తగ్గించినారు? ఎప్పుడు తగ్గించినారు? అక్కడ ఎవరు సూచించినారు? రాజీవ్ గాంధీ ప్రభుత్వం. 1974లో లోక్నాథ్ జయప్రకాష్ నారాయణ్ చేత ఏర్పాటు చేయబడిన విఎం తార్కుండే కమిటీ సూచించింది. విఎం తార్కుండే కమిటీ, ఆయన ఎంఆర్ మిను మసాని, విఎం తార్కుండే లాంటి భారతదేశంలో ఉన్న న్యాయ నిపుణులు, మేధావులతోని ప్రైవేట్ ఆయన ఏర్పాటు చేసినారు. జయప్రకాష్ నారాయణ రాష్ట్రపతి కాదు, ప్రధానమంత్రి కాదు, పోయి పార్లమెంట్ సభ్యుడు కూడా కాదు. ఆయన పైన మనకు గాంధీ ఈ దేశంలో ఒకే ఒక్కసారి 24లో బెల్గాంలో కాంగ్రెస్ కి అధ్యక్షత వహించినాడు తప్ప ఆయన ఎప్పుడు పదవిలో లేడు గాంధీ. కానీ గాంధీ చెప్పినటువంటి అంశాలపైన కమిటీలు వచ్చినాయి, కమిషన్లు వచ్చి లేకపోతే అనేక నిర్ణయాలు తీసుకున్నారు. అలాంటి ప్రభావం కలిగిన అలాంటి గాంధీకి సంబంధించినటువంటి గాంధీ తరానికి వారసుడిగా వచ్చినటువంటి జయప్రకాష్ నారాయణ్ 1974లో సుప్రీంకోర్టులో ఫేమస్ అడ్వకేట్ గా ఉన్నటువంటి విఎం తార్కుండే నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేస్తే వాళ్ళు చేసిన సూచనను అనుసరించి ఓటింగ్ వయో పరిమితిని ఇందిరాగాంధీ ప్రభుత్వం మార్చాల్సిందే, మార్చలేదు. జనతా ప్రభుత్వం కూడా మార్చలేదు, రాజీవ్ గాంధీ ప్రభుత్వం మార్చి ఓటింగ్ వయో పరిమితి. అలాంటిది కమిటీ అంటే ప్రైవేట్ కమిటీని ఏర్పాటు చేయొచ్చు. శ్రీకృష్ణ కమిటీ ఎవరు ఏర్పాటు చేస్తారంటే ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అందుకోసమే ఇంకొకటి బలవంతరాయ్ మెహతా కమిటీ గుర్తుంది కదా? ఎంతమంది ఉన్నారు దాంట్లో? బలవంతరాయ్ మెహతా కమిటీలో 24 మంది సభ్యులు, అశోక్ మెహతా కమిటీలో 29 మంది సభ్యులు. ఓకేనా? శ్రీకృష్ణ కమిటీలో మెంబర్ సెక్రటరీలో కలుపుకుంటే 6. అంటే ఇంతమంది అంతమంది వీళ్ళే ఉండాలి అది ఏమి లేదు అంటున్నారు. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే కమిటీ అనేది ప్రభుత్వమైన నియమిస్తుంది, ప్రైవేట్ వ్యక్తులు ఇప్పుడు కాంగ్రెస్ కమిటీ, తాలూకా కమిటీ, జిల్లా కమిటీ, కాలేజ్ కమిటీ, నిపుణుల కమిటీ, వేరు వేరు రకాల కమిటీలు ఎవడైనా ఏర్పాటు చేసుకుంటాడు. ప్రైవేట్ వ్యక్తులు, గవర్నమెంట్ కూడా ఏర్పాటు చేయొచ్చు. బట్ కమిషన్ అనేది మాత్రం ప్రభుత్వమే నియమిస్తుంది. ఇది అధికారికంగా నియమిస్తుంది. దీంట్లో న్యాయపరమైన సభ్యుడు ఉంటాడు. ఇక అది ఇచ్చిన సలహాలు సూచనలు పాటించేటప్పుడు మాత్రం ఇట్ ఈస్ టోటల్లీ ప్యూర్లీ డిపెండ్ అపాన్ ది డిస్క్రిషన్ పవర్ ఆఫ్ ది గవర్నమెంట్. గవర్నమెంట్ యొక్క విచక్షణను అనుసరించి దాన్ని పాటించవచ్చు, పాటించకపోవచ్చు. అంతే తప్ప
తప్పనిసరిగా పాటించాలి. 3 సభ్యులు ఉంటారు, 5 సభ్యులు ఉంటారు, ఇలాంటివి మొత్తం తీసి పక్కకు పెట్టండి. ఎందుకంటే మీకు తెలిసిన అంశాలను నేను ఉదాహరణ చెప్పి నేను కొత్త అంశాలు తీసుకొచ్చి చెప్పాను అనుకో, ఏమో సార్ మరి బయట ఎట్లా చెప్తున్నారు, సార్ ఒకటి చెప్తున్నారని కూడా అనేవాళ్ళు ఉన్నారు, మన వాళ్ళు ఉన్నారు చాలా మంది. ఎందుకంటే వాళ్ళ మీద వాళ్ళకు నమ్మకం ఉండదు, ఎవరి మీద అయితే వాళ్ళకు నమ్మకం ఉండదు, ఎదుటి వాళ్ళ మీద కూడా నమ్మకం ఉండదు. అది నాకు బాగా తెలుసు. ఎవరైతే తన యందు విశ్వాసం ఉంచుకుంటాడో ఎదుటి వారి కూడా మంది కూడా విశ్వాసం ఉంచుతాడు. అది లేనప్పుడు ఎవరు ఏం చేయగలిగింది ఏం లేదు. ఓకే రైట్. సో మనకు వినియోగదారుల హక్కుల హోదానికి సంబంధించినటువంటి అంశాలతోని లాస్ట్కు మన మిత్రుడు మరి సంతృప్తి చెందిందో చెందలేదో నాకు తెలియదు. నేను మాత్రం పాపం రోజు అడుగుతున్నాను తన ఈరోజు చాలా బాధాకరంగా అడిగినాను. అంటే నేను ఫస్ట్ నీ ప్రశ్నే చెప్పినాను కానీ మనకు ఒక ఇంపార్టెంట్ అయిన టాపిక్ మిగిలి ఉంది కాబట్టి అది చెప్పిన అయితే యాక్చువల్గా మనకు 3 గంటలు మంచిగా సరిపోతుంది అనుకున్నాను టైం. సరే, అది అయినప్పటికీ కూడా నాకు ఫస్ట్ అంశం ఏంటంటే క్వశ్చన్ పేపర్ ఒకటి డిస్కషన్ చేయాలని ఉన్నది. సరే, ఉన్న టైంని ఉపయోగించి కనీసం కొన్ని ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్స్ అయినా మీ దృష్టికి తీసుకొచ్చి డిస్కషన్ చేయాలని ఉంది. అది చేస్తాం. ఇక తర్వాత టైంని బట్టి మాట్లాడటం అనేది మరి ఒక అవకాశం తీసుకున్నాం. మనకు రావచ్చు, అవకాశం వచ్చినప్పుడు నేను తప్పనిసరిగా మాట్లాడతాను. ఫస్ట్ అయితే ఇంపార్టెంట్ ఏంటంటే క్వశ్చన్ పేపర్ డిస్కషన్ చేయాలి. వాస్తవానికి చాలా బందోబస్తు వచ్చినా కానీ తీసుకోండి సార్, పర్వాలేదు. తెలివిందే లేదా పంచువాలిటీ మెయింటైన్ చేయాలి. తినడానికైనా, చదువుకోవడానికైనా, పడుకోవడానికైనా. సరే, ఈరోజు సినిమా పోదాం అనుకుంటున్నాం సార్. మేము మీరు వదిలితే పోదాం. తెలుగు ఉందనే ఏమన్నాను, ఒకవేళ నాకు అవకాశం దొరికితే నేను తప్పనిసరిగా తీసుకుంటానని చెప్తున్నాను, సందర్భాన్ని బట్టి. ఎందుకంటే నేను ఫ్రీ మీరు ఒకరే కాదు కదా, ఇందులో కొన్ని ప్రాక్టికల్గా వచ్చినటువంటి సమస్యలు, సారు సిక్ అవడం కావచ్చు, చాలా సీరియస్గా సిక్ అయినా ఎవరు చిరంజీవి సార్ బయటికి వచ్చే పరిస్థితి కూడా లేదు, అంత సీరియస్గా సిక్ అయినా. రెండవ అంశం ఏంటంటే మనకు ఈ టైంలో మోహన్ సార్ బయటికి వెళ్ళడం, అంటే బయట ఆల్రెడీ వాళ్ళ ప్రోగ్రామ్ ఫంక్షన్ ఫిక్స్ అయి ఉండడంతో ఇట్లా కొన్ని అంశాలు ఉన్నాయి. వాటితో ఏమవుతుందంటే మనకి ఒక క్లాసే కాకుండా మార్నింగ్ ఇక్కడ క్లాస్ కావచ్చు, భారతీయ విద్యాభవన్ కావచ్చు, ఏబీ కాలేజ్ కావచ్చు, సివిల్ సర్వీసెస్ క్లాసే కావచ్చు, ఒకదానికి లింక్ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఆ లింక్లో పరిస్థితిని బట్టి అందుకోసమే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడటానికి అవకాశం ఉంటుంది. ఏదో ఒక టైంలో వస్తాం, ఖచ్చితంగా వచ్చి మాట్లాడతాం, సజెషన్స్ సూచన చేస్తాం. దానికంటే ముందు క్వశ్చన్ పేపర్ డిస్కషన్ చేస్తే ఈ లోగా ఏ రోజు ఒక అవకాశం వచ్చినా కూడా మళ్ళీ కూడా వస్తాను. సరేనా? నాకు ఆకలి సార్. అది ఇప్పుడు వెళ్దామని ఆలోచన లేదు సార్, 10 నిమిషాలు లాగా వెళ్దామని. అంత బందోబస్తు వచ్చిన తర్వాత మేము తెలివిందా లేదా? అంత బందోబస్తు వచ్చింది. ఎన్నో చదువు కూర్చోండి మీద అంత బందోబస్తు నుంచి వస్తే 6 గంటలకు స్టార్ట్ చేస్తాం. మన లీడర్ సాటిస్ఫై అయ్యారా? ఒకసారి ఫోన్ చేయండి. లీడర్ సాటిస్ఫై అయ్యారా చెప్పినా మాడి గుర్తలేదు చెప్పాలి సార్. అదే చెప్పినా సార్, చాలా రోజుల నుంచి అడుగుతుంటాం సార్. వచ్చి అడిగిపోతాం వేరే విషయాలు కూడా సార్ సడన్గా జాబ్ అడుగుతాను. ఈ గుర్తుల కేసులో కొంతమంది అది కాదు, ఇందిరాగాంధీ
సంయుక్త సమావేశంలో ఒక బిల్లు ఏ విధంగా ఆమోదింపబడాలి? ఏ మొత్తం సభ్యుల సంఖ్యలో మూడింతల్లో రెండింతల మెజార్టీ, మొత్తం సభ్యుల సంఖ్యలో మూడింతల్లో రెండింతల మెజార్టీ, మూడింతల్లో రెండింతల మెజార్టీ మామూలు 3 4 వంతులలో 3 వంతుల మెజార్టీలు స్వల్ప మెజార్టీలు. అంటే 2/3 వంతు మెజార్టీతోన 3/4 వంతు మెజార్టీతోన మొత్తం సభ్యుల సంఖ్యలో 3/4 వంతు మెజార్టీ, మొత్తం సభ్యుల సంఖ్యలో 2/3 వంతు మెజార్టీ, సాధారణ 2/3 వంతు మెజార్టీ, సాధారణ మెజార్టీ అని సాధారణ మెజారిటీ. ఉభయ సభల సంయుక్త సమావేశం ఏ బిల్లుల విషయం ఏర్పాటు సాధారణ బిల్లు కాబట్టి ఎంత మెజార్టీ? సాధారణ మెజారిటీ. నెక్స్ట్ 91వ రాజ్యాంగ సవరణ చట్టం 2004 దేనికి సంబంధించినది? 1 మంత్రిమండలి పరిమాణము, రాజకీయ అవినీతి నిర్మూలన, విద్యా హక్కు, సమాచార హక్కు. విద్యా హక్కు సార్. 91వ రాజ్యాంగ సవరణ చట్టం 2004 దేనికి సంబంధించిందనగా సమాచార హక్కు, విద్యా హక్కు, రాజకీయ అవినీతి నిర్మూలన, మంత్రిమండలి పరిమాణం. విద్యా హక్కు సార్. మనకు మళ్ళీ మీరు మర్చిపోతున్నారు, లోక్సభ సభ్యుల సంఖ్యలో 15% మించకుండా మంత్రిమండలి సభ్యులను ఏర్పాటు చేయాలని సూచించింది. ఎన్నో రాజ్యాంగ సవరణ 91 మర్చిపోతున్నారు, రాసినారు కూడా. 1 రాసేటప్పుడు 75(1)(a) అధికారం ఉంటుంది. దాని ప్రకారం లోక్సభ సభ్యుల సంఖ్యలో 15% మించకుండా సభ్యుల సంఖ్యని ఏర్పాటు చేయాలని చెప్పి రాయబడింది. అయితే ఇక్కడ 91వ రాజ్యాంగ సవరణ ఒకవేళ ఇంకా అడిగినాడు కాబట్టి మీరు రాస్తున్నారు. దీంట్లో 2వ అంశం కూడా 91 సవరణ పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టంలో కూడా సవరణలు చేసింది. ఎన్నో సవరణ? 91. 2 ఉంటాయి దీంట్లో. ఒకవేళ వాడు అడిగేటప్పుడు 91వ రాజ్యాంగ సవరణ ఈ క్రింది అంశానికి సంబంధించినది అని ఇచ్చి కేంద్ర మంత్రి మండలి సభ్యుల యొక్క పరిణామాన్ని సంఖ్య నిర్ణయించడం, రాష్ట్ర మంత్రి మండలి యొక్క సభ్యుల సంఖ్య నిర్ణయించడం, పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టానికి సంబంధించిన అంశాలు పైవన్నీ అని ఉంటే మాత్రం ఖచ్చితంగా ఏది అంశాలు అవుతుంది? ఏంటిది? పైవన్నీ. ఇప్పుడు చెప్పింది అన్ని ఆలోచిస్తున్నారు దీర్ఘంగా. పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టంలో వచ్చిన మార్పు ఏంటంటే గతంలో 1/3 వంతు మంది పార్టీ చీలిపోతే పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం కిందకి రాదు, చీలిపోవచ్చు. కానీ ఇప్పుడు చీలిపోవాలంటే 2/3 వంతు కంటే తక్కువ ఉన్నట్లయితే చట్టం పరిధి కిందకి వస్తారు. నెక్స్ట్ ద్రవ్య బిల్లుకు సంబంధించిన రాజ్యసభ అధికారం. ద్రవ్య బిల్లుకు సంబంధించిన రాజ్యసభ అధికారం దాన్ని మార్చవచ్చును, దాన్ని తిరస్కరించవచ్చును, దాన్ని నిలిపివేయవచ్చును. దానికి ఏ అధికారం లేదు, ఏ అధికారం లేదు. నెక్స్ట్ భారత రాజ్యాంగంలో ఇండియాకున్న మరొక పేరు భారత్. హిందుస్థాన్, భారతవర్ష, భారత భూమి, భారత్. భారత్ భారత్ ఎక్కడ ఉంటుంది? 1వ అధికారం సార్. భారత రాజ్యాంగంలో ఉండేటటువంటి మొదటి అధికారమే దాని గురించి తెలుసు. మొదటి అధికారం ఏముందండి? ఇండియా దట్ ఈస్ భారత్ ఇండియా దట్ ఈస్ భారత్ షెల్ బి ఏ యూనియన్ ఆఫ్ స్టేట్. భారతదేశం ఒక రాష్ట్రాల కలయిక అని చెప్పి స్పష్టంగా చెప్పబడింది కాబట్టి ఇండియా దట్ ఈస్ భారత్ అనేది. నెక్స్ట్ ఏమో చెప్తాను అనుకుంటా, తెలిసి చెప్తాను. ఆంధ్ర రాష్ట్రానికి హైకోర్టు ఎక్కడ ఉండేది? గుంటూరు. ఎక్కడ ఉండేది? గుంటూరులో ఉండేది. ఏ సంవత్సరంలో స్థాపించినారు? 1953 ఏర్పాటు చేసినారా? 54 ఏర్పాటు? 54. 54. మొదటి ప్రధాన న్యాయమూర్తి
ఓకా సుబ్బారావు ఉన్న ప్రత్యేకత గోలక్నాథ్ కేసులో అతనే సార్. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన, అదేవిధంగా గోలక్నాథ్ కేసులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన ఏకైక తెలుగు వ్యక్తి. ఏ కేసు తీర్పు సందర్భంగా ఓకా సుబ్బారావు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్నాడు? గోలక్నాథ్ కేసు యొక్క ప్రాధాన్యత ఏమిటి? రాజ్యాంగ సవరణ చేయొచ్చు, ప్రాథమిక హక్కులని సవరించవచ్చు, సవరించే అధికారం లేదా పార్లమెంటుకు లేదు. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో ఏది కేవలం రాజ్యాంగ హక్కు మాత్రమే, ప్రాథమిక హక్కు కాదు? ఏ, ఇండియాలో ఎక్కడైనా తిరిగే హక్కు. బి, సంఘాలు ఏర్పరచుకునే హక్కు. సి, స్వేచ్ఛ హక్కు. డి, ఆస్తి హక్కు. ఆస్తి హక్కు ప్రారంభంలో ఎక్కడ ఉండేది? ప్రాథమిక హక్కులో. ఎన్నో రాజ్యాంగ సవరణలో తొలగించినారు? ఏ శాసనంలో తొలగించినారు? ఏ ప్రభుత్వం తొలగించింది? ప్రస్తుతం ఎన్నో అధికారంలో ఏ హక్కుగా ఉన్నది? చట్టబద్ధమైన హక్కు పైన పార్లమెంట్ ఉండే అధికారం. ఓకే, నేరం మోపబడిన వ్యక్తి తనకు వ్యతిరేకంగా నిర్బంధంగా సాక్ష్యం ఇవ్వడానికి వీలు లేదు అనేది ఏమిటి? నేను చెప్పేది పూర్తిగా వినంటే ఇన్న తర్వాత మనం ఆలోచించదు. సమాధానం చెప్పడానికంటే కూడా ముందు ఆలోచించండి. నేరం మోపబడిన వ్యక్తి తనకు వ్యతిరేకంగా నిర్బంధంగా సాక్ష్యం ఇవ్వడానికి వీలు లేదు అనేది ఏమిటి? ఒకటి, నేర చట్టాలు రూపొందించేటప్పుడు అనుసరించాల్సిన ఆదేశ సూత్రం. విశ్వ మానవ హక్కుల ప్రకటన కింద మానవ హక్కు, సాధారణ రాజ్యాంగ హక్కు, ప్రాథమిక హక్కు. ప్రాథమిక హక్కు అని ఎందుకు చెప్తున్నాము? భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి 23వ క్లాజులో 20 క్లాజులో ఏం చెప్పబడింది? ఒక వ్యక్తిని తనకు వ్యతిరేకంగా సాక్ష్యం ఇవ్వాలని అతడినే బలవంతం చేయరాదు. దీన్ని మనం ఏమంటున్నాం? టెస్టిమోనియల్ కంపల్షన్, సెల్ఫ్ ఇంక్రిమినేషన్. దీన్ని రద్దు, ఇది తప్పు అని చెప్పి సుప్రీంకోర్టు గతంలోనే ఎంపీ శర్మ కేసులో కూడా తీర్పు చెప్పింది. నెక్స్ట్, కేంద్ర రాష్ట్ర సంబంధాలను చూపిన సంస్థ. కేంద్ర రాష్ట్ర సంబంధాలను చూపిన సంస్థ అంటే సంబంధాలను చూపిన సంస్థ అంటే ఏం చేసింది? ఆర్థిక సంఘం, సర్కారీ కమిషన్, ఆర్థిక మంత్రిత్వ శాఖ, ప్రణాళికా సంఘం, సర్కారీ కమిషన్. నెక్స్ట్, రాష్ట్రాలలో సుప్రీంకోర్టుల మధ్య తలెత్తే వివాదాలను సుప్రీంకోర్టును దేని కింద రాష్ట్రాలలో సుప్రీంకోర్టుల మధ్య తలెత్తే వివాదాలను సుప్రీంకోర్టును దేని కిందికి వస్తాయి? రాష్ట్రాల మధ్య తలెత్తే వివాదాలను విచారించేటప్పుడు సుప్రీంకోర్టు యొక్క ఏ అధికార పరిధి కిందికి వస్తాయి? ఏ, సమీక్ష పరిధి. బి, సలహా పరిధి. సి, అప్పీలేట్ పరిధి. డి, ఒరిజినల్ పరిధి. ఏంటిది? ఒరిజినల్ పరిధి గురించి తెలియజేసే అధికారణ 131. ఎవరెవరి మధ్యన వచ్చే వివాదాలు? కేంద్రానికి రాష్ట్రాలకు, రాష్ట్రాలకు కేంద్రం ఒకవైపు, కొన్ని రాష్ట్రాల ఒకవైపు ఉండి వచ్చే సమస్యలు. నెక్స్ట్, ఎవరి అంగీకారంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏ నిధినైనా కేటాయించవచ్చును? ఏ, రాష్ట్రపతి. బి, ప్రధాన న్యాయమూర్తి. సి, రాష్ట్ర ప్రభుత్వం. డి, పార్లమెంటు. ఎందుకని? ఎందుకని? పార్లమెంటు చేసే చట్టాన్ని అనుసరించి కేటాయిస్తాను. పార్లమెంటు ఎవరి సూచనను అనుసరించి చట్టం చేస్తుంది? ఫైనాన్స్ కమిషన్ సూచనను అనుసరించి చట్టం చేస్తుంది. మరి అక్కడ ఏమిటని అన్నాడు కానీ నెక్స్ట్, రాష్ట్ర
రాష్ట్రపతికి వీటో చేసే అధికారాన్ని ఏ ఒక్కసారి చెలాయించినాడు? భారత రాష్ట్రపతి వీటో చేసే అధికారాన్ని ఏ ఒక్కసారి మాత్రమే చెలాయించినాడు? 1 హిందూ కోడ్ బిల్లు, 2 పెప్స్ అప్రాప్రియేషన్ బిల్లు, 3 పోస్ట్ ఆఫీస్ ఎండోమెంట్ బిల్లు, 4 జారీ ప్రొవిజన్ బిల్లు. ఒకటే ఒక్కసారి. మీరు ఇక్కడ ఒక విషయం దృష్టిలో పెట్టుకోండి. వాస్తవానికి భారత రాష్ట్రపతి వీటో చేసేటప్పుడు కానీ, లేకపోతే పాకెట్ వీటోను వినియోగించేటప్పుడు కానీ, లేకుంటే సస్పెన్సివ్ వీటో కానీ, ఏ వీటోనైనా కూడా 2 అంశాలపై చేస్తాడు. మీ అందరూ కూడా చాలా మందికి అర్థం కానటువంటి అంశం, కన్ఫ్యూజ్ అయ్యే అంశం ఏంటంటే, భారత రాష్ట్రపతులు చాలా మంది వీటో అధికారాన్ని ఉపయోగించినారు. ఉపయోగించలేదని కాదు, మనమే చెప్పుకున్నాం క్లాసులో. కానీ భారత రాష్ట్రపతి వేటిని వీటో చేస్తాడంటే 2 అంశాలు ఉన్నాయి రాష్ట్రపతి దగ్గరికి వచ్చినప్పుడు వీటో చేయడానికి. 1 కేంద్ర మంత్రి మండలి యొక్క సలహాలు, సూచనలు, తీర్మానాలు. 2 భారత పార్లమెంటు చేసినటువంటి చట్టాలు. ఈ 2 ఉంటాయి. భారత రాష్ట్రపతి చేసేటటువంటి వీటోలు 2 రకాలు ఉంటాయి. రాష్ట్రపతికి సలహాలు, సూచనలు ఇచ్చేది ఎవరు? కేంద్ర మంత్రి. కేంద్ర మంత్రి మండలి ఇచ్చిన సలహాలు, సూచనలు రాష్ట్రపతి తప్పనిసరిగా పాటించాలా? పాటించాల్సిన అవసరం లేదు. ఏం చేయొచ్చు? తిరస్కరించవచ్చు. సస్పెన్సివ్ అంటే పునఃపరిశీలనకు వెనకకు పంపవచ్చును. ఎలాంటి నిర్ణయం తెలుపదు. అది ఎవరి విషయంలో? కేంద్ర మంత్రి మండలి విషయం. ఎట్ ది సేమ్ టైం పార్లమెంట్ చేసినటువంటి బిల్లులపై కూడా చేయవచ్చు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, భారత పార్లమెంటు ఆమోదించి పంపిన బిల్లులపైన రాష్ట్రపతులలో ఏ రాష్ట్రపతి కూడా వీటో అధికారాన్ని ఉపయోగించలేదు. ఒక్క జైల్ సింగ్ మాత్రమే వినియోగించిన, అది పోస్టల్ బిల్లు విషయంలో. మిగిలినవన్నీ కూడా కేంద్ర మంత్రి మండలి పంపిన అంశాలపైన వీటో అధికారం చేసినవే. అది జోడు పదవుల బిల్లు కావచ్చు, ఉంది కదా, జోడు పదవుల బిల్లు కావచ్చు, లేక పార్లమెంట్ సభ్యుల యొక్క జీతపత్యాల పెంపుకు సంబంధించి ఆర్ వెంకటరామన్ కాలంలో పంపబడిన బిల్లు కావచ్చు, లేక బీహార్లో రాష్ట్రపతి పరిపాలన విధించే అంశంపై వాజ్పేయి ప్రభుత్వం పంపించినటువంటి రికమెండేషన్ కావచ్చు, లేక ఉత్తరప్రదేశ్ లో కళ్యాణ్ సింగ్ ప్రభుత్వాన్ని రద్దు చేయడం కోసం ఐకే గుజరాత్ ప్రభుత్వం పంపించిన రిపోర్ట్ కావచ్చు. ఏదైనా కూడా మంత్రి మండలి పంపించినటువంటి బిల్లులపైనే వీటో చేయడం ఇవన్నీ చేసినారు. కానీ పార్లమెంట్ ఆమోదించి పంపిన బిల్లులపై వీటో చేయబడింది ఒకే ఒక్కసారి. అది పాకెట్ వీటో. జైల్ సింగ్ చేసినారు. ఏ బిల్లు విషయంలో అంటే పోస్టల్ బిల్లు విషయంలో. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో హైకోర్టుల, సుప్రీంకోర్టుల పరిధిలోకి వచ్చేవి ఏవి? కొంచెం జాగ్రత్తగా ప్రశ్ననే ఫస్ట్ వినాలి. మీరందరూ కూడా ఆన్సర్ కోసం ఎదుగుతుంటారు. ఫస్ట్ ప్రశ్న వినటం, ప్రశ్న చదవటం, ప్రశ్నను అర్థం చేసుకోవటానికి ఇచ్చినంత ప్రాధాన్యత ఆన్సర్కి ఇవ్వద్దు. మీరు ప్రశ్నను అర్థం చేసుకోకుండా ఆన్సర్ కోసం వెళ్ళేటటువంటి వాళ్ళు మ్యాక్సిమం తప్పు చేసే అవకాశం ఉంటుంది. దాంట్లో తిరుగులేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ ఏంటో అర్థం చేసుకోండి. ఈ క్రింది వాటిలో సుప్రీంకోర్టు, హైకోర్టుల పరిధిలోకి వచ్చేవి ఏవి అన్నారు. 1 రాజ్యాంగ ఉల్లంఘన నుండి రక్షణ, 2 ప్రాథమిక హక్కుల రక్షణ, 3 రాష్ట్రాల మధ్య వివాదాలు, 4 కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదాలు. ఒకే ఒక అంశం ఏంటిది? ఎందుకంటే ప్రాథమిక హక్కుల రక్షణ కోసం సుప్రీంకోర్టు ఎన్నో అధికారాన్ని అనుసరించి రిట్లు జారీ చేస్తుంది. ప్రాథమిక హక్కుల సంరక్షణ కోసం సుప్రీంకోర్టు ఎన్నో అధికారాన్ని అనుసరించి రిట్లు జారీ చేస్తుంది. 32. హైకోర్టులు అయితే 226. అంటే వీటి రక్షణ కోసం రక్షించే అధికారం ఎవరికి ఉన్నది? భారత రాజ్యాంగం ప్రాథమిక హక్కుల సంరక్షణ బాధ్యతని ఎవరికి అప్పగించింది? ఉన్నత న్యాయస్థానాలకు. ఏ ఉన్నత న్యాయస్థానాలంటే సుప్రీంకోర్టు, హైకోర్టు. సుప్రీంకోర్టు అయితే ఎన్నో అధికారుల ప్రకారం ఆదేశాలు జారీ చేస్తారు. హైకోర్టులో అయితే 220. నెక్స్ట్, ప్రస్తుత లోక్సభ సీట్ల కేటాయింపు
చూడండి, నేను ఇంతకుముందు చెప్పాను మరి, ప్రస్తుత లోక్సభ సీట్ల కేటాయింపు ఏ జనాభా లెక్కల ప్రకారం జరిగింది? 1991 జనాభా లెక్కలు, 2001 జనాభా లెక్కలు, 1951 జనాభా లెక్కలు, 1971 జనాభా లెక్కలు. 1970 ఎన్నో రాజ్యాంగ సవరణ? 31వ రాజ్యాంగ సవరణ. ఏ సంవత్సరం? 73. 1973. ఎప్పటి వరకు సవరించరాదని చేసినారు? 2001 వరకు. ఎన్నో సవరణ చేసినారు? 86. 42వ సవరణ. ఏ ప్రభుత్వం? ఇందిరాగాంధీ ప్రభుత్వం. ఏ సంవత్సరం చేసింది? 1976. కానీ 2001లో ఎన్నో రాజ్యాంగ సవరణ చేసింది? 84. 84. 25 2 చేసింది. 42 డబల్ చేసినారు. 25 2 చేస్తే ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 50 సంవత్సరాలు. 25 2 25 ఎంత? మీకు సార్ లెక్కల్లో 50 సంవత్సరాలు. దానికి చాలా క్యూర్. 76 నుంచి 2001 వరకు సవరించడానికి అవకాశం లేకుండా మార్చినారు. 2021 నుంచి 2026 25 రాజ్యాంగ సవరణ కూడా ఈజీగా గుర్తుంచుకోండి. 42 2 చేస్తే ఎంత అవుతుంది? 84 అవుతుంది. అంతే. 84వ రాజ్యాంగ సవరణ గుర్తుపెట్టుకోవటానికి. ఎప్పటి వరకు సవరించకూడదు? 2026. 2026 వరకు. నెక్స్ట్, పార్లమెంటు సభ్యుల అనర్హతకు సంబంధించిన ప్రశ్నలకు నిర్ణయించవలసినది. మళ్ళీ కూడా పార్లమెంటు సభ్యుల అనర్హతకు సంబంధించిన ప్రశ్నలకు నిర్ణయించవలసినది. తెలుగులో బాగా తెలుగు పరిజ్ఞానం ఎక్కువైన వాళ్ళు చేసింది. గోదాన్ సార్ ఇంతకుముందు చెప్పినట్టే ఇక్కడ లోక్సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ అని ఉంటాడా? నేను చదవండి, చదువుతా కాదు. లోక్సభ స్పీకరు, రాజ్యసభ చైర్మన్. రాజ్యసభ చైర్మన్ కదా, రాజ్యసభ చైర్మన్ అంటే అయిపోతుంది. ఎన్నికల సంఘం మీద రాష్ట్రపతి సుప్రీంకోర్టు. లోక్సభ స్పీకర్ ఎలా? అధికరణ గుర్తుందా? 103 103వ అధికరణ ప్రకారం జయా బచ్చన్ చెప్పిన గుర్తుంది కదా, అనర్హులను ఎవరు నిర్ణయిస్తారు? ఎన్నికల అధికారి ఎలక్షన్ కమిషన్. అదే చెప్పిన ఎవరు నిర్ణయిస్తారు? రాష్ట్రపతి. ఎవరిని సంప్రదించి? తెలుగులో ఇచ్చింది అదే. ఓకే, నెక్స్ట్. ఓం ప్రకాష్, పెన్నులు కింద ఉన్నాయి. అంతర్జాతీయ ఒడంబడికల కోసం ఇండియాలోని ఒక భూభాగానికైనా లేదా మొత్తానికి చట్టాన్ని చేసే అధికారం పార్లమెంటుకు ఉన్నది. ఒకటి, అన్ని రాష్ట్రాల అనుమతితో. ఇది ఎలా చేస్తుందనే దానికి తప్ప, అన్ని రాష్ట్రాల అనుమతితో, రాష్ట్రాలతో అధిక భాగం అనుమతితో, ఒక రాష్ట్రం అనుమతితో, ఏ ఒక్క రాష్ట్రం అనుమతి లేకుండా. ఎందుకని ఎవరి జాబితాలో ఉంది? కేంద్ర జాబితా. విదేశీ వ్యవహారాల్లో ఏ జాబితాలో కుదుర్చుకునే అధికారం ఎవరికి ఉండదు? కేంద్రం కుదుర్చుకున్న ఒప్పందాలను అనుసరించిన చట్టాలు ఎవరు చేస్తారు? పార్లమెంట్. ఎవరు చేస్తారు? పార్లమెంట్ చేసిన చట్టాలు 253 అధికరణ ప్రకారం పార్లమెంట్ చేసిన చట్టాలను దేశంలోనే అన్ని రాష్ట్రాలు పాటించాలి. రాష్ట్రాలు తప్పనిసరిగా ఆమోదించవలసి పడతారు. రాష్ట్రాల యొక్క ఆమోదం పొందాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, రాజ్యాంగంలోని 15(3) అధికరణం ఈ కింది వాటిలో ఎవరి కోసం ప్రత్యేక అవకాశాలు కలిగించడానికి రాజ్యానికి అధికారం ఇస్తున్నది? ఎస్సీ ఎస్టీ వర్గాలు, వికలాంగులు, స్త్రీలు, పిల్లలు, స్వాతంత్ర సమరయోధులు. పిల్లలు. నెక్స్ట్, ప్రాథమిక హక్కుకు భంగం కలిగినప్పుడు 32వ అధికరణ కింద మాండమస్సును జారీ చేయరాదు. ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు 32వ అధికరణ కింద మాండమస్సును జారీ చేయరాదు. వినండి, ఒక చట్ట ఆజ్ఞ, కార్యనిర్వాహక ఆజ్ఞ ప్రైవేట్ సంస్థ. మీరు కొన్ని ఉద్దంతాలలో జరిగినారు కదండి, ప్రైవేటు వ్యక్తులకు కూడా రిట్లు జారీ చేయొచ్చు అని చెప్పి రాసినారు కదా. ఈడ ఇచ్చిన ప్రశ్నలో ఒకవేళ
అంటే ప్రశ్న ఉంది, ప్రశ్నకు 4 ఆన్సర్లు ఉన్నవి. 4 ఆన్సర్లలో మరి నీకు ఏ ఆన్సర్ కరెక్ట్ అనేటటువంటిది, అంటే ఎవరికి జారీ చేయడానికి అవకాశం లేదు అంటే, ఓ చట్ట సంబంధమైన విషయంలో జారీ చేయకూడదా, రాజ్యాంగబద్ధమైన సంస్థ విషయంలో జారీ చేయకూడదా, లేక ఒక ప్రభుత్వానికి జారీ చేయకూడదా, ప్రైవేట్ సంస్థ జారీ చేయాలి. ప్రైవేట్ పై వాటికి అన్నిటికీ జారీ చేసే అవకాశం ఉందా లేదా? లేదు. ఒక నిమిషం ఆగండి, నేను మీకు హైకోర్టు గురించి చెప్పేటప్పుడు ఒక విషయం చెప్పాను, గుర్తు చేసుకోవాలి. హైకోర్టు గురించి చెప్పేటప్పుడు ఏం చెప్పిందంటే, హైకోర్టు యొక్క రిట్ల అధికార పరిధి సుప్రీంకోర్టు రిట్ల అధికార పరిధి కంటే గొప్పది. అవునా? ఒక చట్టాన్ని, ఒక నోటిఫికేషన్ని, ఒక ఆర్డర్ని, ఒక బైలాని అమలు పరచడం కోసం కూడా హైకోర్టు ఏం జారీ చేయొచ్చు? రిట్ జారీ చేయొచ్చు. అంటే ప్రాథమిక హక్కుల కోసం మాత్రమే కాకుండా వీటి కోసం కూడా జారీ చేయవచ్చు. అయిపోయిందా? అంటే చట్టం రాజ్యాంగబద్ధంగా కల్పించినటువంటి అంశాల అమలు కోసం ఏం చేయొచ్చు? రిట్ జారీ చేయొచ్చు. ఎందుకు చెప్పడం సార్? రాజ్యాంగబద్ధంగా కల్పించిన అవకాశాల అమలు కోసం ఏం చేస్తారు? ప్రాథమిక హక్కులు ఎక్కడ ఉన్నాయా? రాజ్యాంగబద్ధమైన వాటిలో ప్రాథమిక హక్కులు ఎక్కడ ఉన్నవే? రాజ్యాంగం. అంటే రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కుల అమలు కోసం ఏం జారీ చేయొచ్చు? రిట్ జారీ. ఓ చట్టం అమలు కోసం ఏం జారీ చేయొచ్చు? రిట్ జారీ చేయొచ్చు. రిట్ జారీ చేసేటప్పుడు ఎలా ప్రమాణం చేస్తాను? నీ దగ్గర ఉన్న, మనం క్లాసులో చెప్పిన, నీ దగ్గర ఉన్న యూనివర్సిటీ ఇచ్చినటువంటి నోట్స్ ఏదైతే ఉన్నదో ఫస్ట్ వాటి మీద కాన్సన్ట్రేషన్ చేయండి. తర్వాత ఒక 20-30 పేజీల నోట్స్ ఉంటాయి. ఆ జిరాక్స్ నేను ఎలాగ ఇస్తానని చెప్తాను. మన మార్నింగ్ బ్యాచ్ క్లాసెస్ ఉన్నాయి కాబట్టి నేను ఉంటాను, అందుబాటులో ఉంటే ఇబ్బంది లేదు. అవి తీసుకోండి. ఫస్ట్ ఇవి చదవండి. ఇవి చదవకుండా ఎక్కడెక్కడో చదివి ఏదేదో చదివి ఇక ఇది చదవచ్చులే, మనకు అవకాశం ఉందిలే, మన చేతుల్లోనే ఉందిలే అని కన్ఫ్యూజన్ కావచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేస్ ఏర్పాటు చేసుకోండి. ఇప్పుడు నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడిగాను. మౌలికపరమైన అంశం ప్రశ్నలు అడిగితే కూడా మీరు తడబడుతున్నారు. అదే తడబడదు. ఇప్పుడు మీరు రిట్లు జారీ, ఇక వేరేం లేదు. సుప్రీంకోర్టు 32, హైకోర్టు 226. సుప్రీంకోర్టు ఒరిజినల్ అధికారులు 131 అధికారులు. మీరు అన్ని అధికారులు బోర్డు మీద రాసిన తర్వాత 243 అంటే 5,000 కావని చేసినారంటే, నేను అనేది ఏంటంటే కాన్సన్ట్రేషన్ దానికోసం. ఎక్కడి నుంచో ఉండవు. మీరు ఇప్పుడు చదువుతున్న క్వశ్చన్స్ అన్ని కూడా మీరు ఇప్పుడు చెప్పకపోతే మీరు ఏదో తప్పు చేసినట్టు, ప్రపంచంలో మునిగిపోయినట్టు ఏం ఫీల్ కావాల్సిన అవసరం లేదు. మీరు ఇప్పుడు కాదు కావాల్సిన, చదివేటప్పుడు కాదు. ఇప్పుడు ఫీల్ అయితే ఉంటుందా? రైట్. నెక్స్ట్ చూడండి, ప్రజా ప్రయోజనాల లిటిగేషన్ ఏది ఆర్జీదారు అసంగతం? స్వచ్ఛమైన తెలుగు ఒకటి, సుప్రీంకోర్టు న్యాయమూర్తికి రాయటం. 2, ప్రోబోనో పబ్లిక్ గా ప్రవర్తించడం. 3, చర్యలను ఉపసంహరించుకొని కొనసాగింపరాదని కోరటం. కొత్త చట్టాన్ని చేయాలని సూచన కోరటం. వాస్తవంగా చెప్పాలంటే ప్రజా ప్రయోజనాల లిటిగేషన్ ఏది ఆర్జీదారు అసంగతం? ఆర్జీదారు అసంగతం అంటే తెలిస్తే ఆన్సర్ వస్తుంది. Inappropriate petitioner in public interest litigation to right to say a single judge of the Supreme Court act pro bono publico withdraw a proceedings as of right and further to claim that they shall not be continued after for the direction of new legislation. ఇందులో వాస్తవంగా చెప్పాలంటే
ప్రజా ప్రయోజనాలకు సంబంధించినటువంటి దాంట్లో ఈ పిటిషనర్కు అవసరం లేని అంశం అన్నాడు. అవసరం లేని అంశం, అసంగతం అంటే అతనికి సంబంధం లేనటువంటిది. రైట్ టు ఎనీ సింగిల్ జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్, ఎవరికైనా తన లెటర్ రాసుకోవచ్చు. రాసుకోవచ్చుంటుందా? హుస్సేనారా ఖాతూన్ అనేవాడు ఎక్కడ బీహార్ జైల్లో ఉండి రాసుకోవచ్చు. రెండు, ఏదైనా కొత్త చట్టం చేయాలని చెప్పి అడగవచ్చు. అడగవచ్చా? అడగకూడదా? ఇస్తున్నా గుర్తుందో లేదో, ఒక ఎన్నికల్లో పోటీ చేసేటటువంటి అభ్యర్థి ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు తన యొక్క నామినేషన్ సబ్మిట్ చేయడానికంటే ముందు తన వ్యక్తిగత వివరాలతో కూడుకున్న అఫిడవిట్ని తప్పనిసరిగా సమర్పించేటట్టుగా చట్టంలో మార్పు చేయాలని చెప్పి డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా అనే సంస్థ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ అనుసరించి సుప్రీంకోర్టు జారీ చేసినటువంటి ఆదేశం ప్రకారమే దాంట్లో మార్పు చేసినారు. ఏదైనా చెప్తున్నారు ఎవరు? నెక్స్ట్, withdraw proceedings as of right and further to claim that they shall not be continued. విత్డ్రా చేసుకోవటం అనేటటువంటిది లేదు. విత్డ్రా చేసుకోవటం అనేటటువంటిది అంటే విత్డ్రా చేసుకోమని చెప్పి కోరే అధికారం ఏ ప్రైవేట్ వ్యక్తికి కూడా లేదు. ఇది ఒకటే డైరెక్ట్ గా లేనటువంటి అంశం. నెక్స్ట్, సమాన పనికి సమాన వేతనం అనేది బిల్లును రూపొందించిన రాజ్య విషయం, ప్రాథమిక హక్కు, కార్మిక చట్టాల శాఖలకు సంబంధించిన విషయం, ఆదేశిక ప్రాథమిక హక్కు. సుప్రీంకోర్టు పరిధిని విస్తరించగలిగేది పార్లమెంటు చట్టం ద్వారా, పార్లమెంటు తీర్మానం ద్వారా, రాష్ట్రపతి, భారత ప్రధాన న్యాయమూర్తి సంప్రదింపులతో రాష్ట్రపతి. ఎవరిని ఎవరితోని? భారత రాష్ట్రపతి ఎవరిని సంప్రదించి? ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించా? వేరే ఆలోచన. సుప్రీంకోర్టు అధికారుల గురించి ఎక్కడ పేర్కొన్నారు? రాజ్యాంగంలో. రాజ్యాంగం స్థాపించే అధికారులు అంటే పార్లమెంట్. చాలా సింపుల్ అంశం. భారత రాష్ట్రపతికి అధికారం కట్టబెడుతున్నారు, రాసిస్తున్నారా? సార్ ఆకలిద్దాం సార్. థ్యాంక్స్ సార్.